హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు షెన్ను జాబ్స్ అడ్డా. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ షెన్ను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి మన వీడియోని అయితే చూడండి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఎగ్జామ్ ప్లేస్, డేట్ అండ్ టైం అయితే ఇచ్చారు. ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చెబుతాను. మీ యొక్క ఎగ్జామ్ డేట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ముందుగా అయితే మన ssc.nsc.in అనేది టైప్ చేయండి. చేసిన తర్వాత మనకు పేజ్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మనకి అడ్మిట్ కార్డ్ ఉంది కదా, అడ్మిట్ కార్డ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్మిట్ కార్డ్స్లో మనకి థర్డ్ది సదరన్ రీజన్ అని అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ లైన్లో కానిస్టేబుల్ జీడీ అని చెప్పి ఉంది కదా, నో యువర్ అప్లికేషన్ స్టేటస్, నో యువర్ రోల్ నెంబర్ అని చెప్పి. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నోటిఫికేషన్ అయితే ఇలా, అదే నెక్స్ట్ పేజ్ అయితే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వండి. దాంతోపాటు ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చి నో ద రోల్ నెంబర్, డేట్ అండ్ టైం అనే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన తర్వాత క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మనకి మన యొక్క రోల్ నెంబర్, అలాగే మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్, దాంతోపాటు మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారు. కింద అయితే మనకి ఎగ్జామ్ డేట్ అనేది, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నా ఎగ్జామ్ వచ్చేసరికి 23rd. అలాగే మీ ఎగ్జామ్ ఎప్పుడో కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. మీకు రిపోర్టింగ్ టైం అంటే ఎగ్జామ్ టైమింగ్ అయితే ఇస్తారు. మీ యొక్క ఎగ్జామ్ ప్లేస్ అనేది కింద అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి అడ్మిట్ కార్డ్ అనేది 4 days ముందు అయితే, అంటే మన ఎగ్జామ్ 4 days ముందు అయితే వస్తుంది. మీలో చాలామంది అనుకోవచ్చు, నీకు జాబ్ వచ్చింది అన్నావు కదా, బట్ వై ఆర్ స్టిల్ ట్రయింగ్ అని. నేను చేస్తుంది అయితే ప్రైవేట్ జాబ్, జస్ట్ ఫర్ మై నీడ్స్. స్టిల్ గవర్నమెంట్ జాబ్ ఈజ్ మై ఎయిమ్. I can achieve it anytime. That's it, guys. So good luck to everyone, and don't forget to subscribe.